హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పిఎల్పి యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి సూపర్ సిక్స్ నుంచి ఒక ముఖ్య సమాచారం అయితే రావడం జరిగింది. ఏపీ ప్రభుత్వం గొప్ప శుభవార్త. ఆగస్టు 15న 3 పథకాలను అయితే విడుదల చేయడం జరుగుతుంది. వీటి యొక్క పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో గురించి తెలుసుకుందాం. ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే ఎంటర్ అవుదాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం గొప్ప శుభవార్త తెచ్చనుంది. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా అన్న క్యాంటీన్లు, ఆర్టీసీల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం పథకాలను అమలు చేయనట్లు తెలుస్తుంది. దీనికోసం గత కొద్ది రోజులుగా సీఎం చంద్రబాబు గారు పలు శాఖలపై వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. అంతేగాక పలు శాఖల నుంచి నివేదిక కూడా తెప్పించుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవలే రవాణా, ఆర్టీసీ శాఖలపై జరిపిన సమీక్షలలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అధికారులతో చర్చ జరిపారు. తెలంగాణ, కర్ణాటకలో అమలవుతున్నటువంటి విధి విధానాలపై అధ్యయనం చేయాలని సూచించారు. ఈ పథకంతో నెలకు 250 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారులు సీఎంకు సూచించారు. అలాగే అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం పథకాలు అమలుకు కూడా సన్నాహాలు మొదలుపెట్టారు. ఇందులో తల్లికి వందనం పథకం కోసం ఇదివరకే మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. ఇక గత ప్రభుత్వం మూసివేసిన అన్న క్యాంటీన్లను విడతల వారీగా తిరిగి ప్రారంభించనున్నారు. ఇందులో తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ప్రభుత్వం ఇదివరకే వెల్లడించడం జరిగింది. ఫ్రెండ్స్, అన్న క్యాంటీన్లు రీఓపెనింగ్, తల్లికి వందనం, మహిళలకు ఉచిత బస్సు, ఈ 3 స్కీమ్స్ అయితే ఈ ఆగస్టు 15వ తేదీ నుంచి అమలులోకి రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.